గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. ఏమంటే సస్టైన్ అవుతుంది. ఏమనిపిస్తుంది మీకు తన గేమ్ చూస్తుంటే? బాగా ఆడుతుంది, చాలా బాగా ఆడుతుంది. మంచి ఏ విషయానికైనా స్టాండ్ తీసుకుంటుంది. ప్రతి విషయంలో చెప్తుంది ఇది కరెక్ట్, ఇది తప్పు అని. తప్పు చెప్పినారనుకో, ఆయన ఆలోచన చేసి తప్పని తెలిసిందనుకో, వెంటనే సారీ చెప్పేస్తుంది. దాని గురించి డిపెండ్ చేయదు, ఫైట్ చేయదు. మాట్లాడే వర్షనే పర్ఫెక్ట్ ఉంటుంది, ఇష్టం మాట్లాడదు. అవునా? వాయిస్ నుంచే డిఫరెంట్ పడుతుంది అంతే. ఇప్పుడు కామనర్స్ అంటే లైక్ స్టార్టింగ్ అంతా కామనర్స్ సెలబ్రిటీ, అంటే లోపలికి వెళ్ళే ముందు కామనర్స్ ఫుల్ సపోర్ట్ ఉంటుంది, ఇలా ఉంటుంది, ఇలా జరుగుతుంది అని అన్నారు. కానీ లోపలికి వెళ్ళాక మొత్తం అంతా అందరూ సమానంగానే కదా, అందరూ సమానమే. లైక్ మీకు ఎవరి గేమ్ నచ్చుతుందమ్మా? అందరు బాగా ఆడుతున్నారు, ఎవరని చెప్పడానికి లేదు అక్కడ. ఎవరి కాడికి ఇండివిజువల్ గేమ్లు వచ్చినా, గ్రూప్ గేమ్స్ వచ్చినా కూడా ప్రతి ఒక్కరు గట్టి పోటీనే ఇస్తున్నారు అక్కడ. మనం ఎట్లా చెప్పగలము? అట్లా గట్టి పోటీ ఇస్తున్నారు, అందరు అట్లనే ఉన్నారు. మరి ఇప్పుడు వేరే కంటెస్టెంట్స్ మీ అమ్మాయిని నామినేట్ చేయడం కానీ, ఇలా చేయడం, ఇలా అనడం, తిట్టడం, ఇవన్నీ జరుగుతాయి, మీకు బాధ అనిపించదా? బాధ అనిపిస్తుంది, కానీ ఆ సిచ్యుయేషన్ పోయిన మనం ఎక్కడికి వెళ్ళాము అక్కడ కంపల్సరీ అవన్నీ ఉంటాయి. దాన్ని కూడా మనం ఎదుర్కోవాలి కదా. అక్కడ ఫేస్ చేస్తేనే కదా స్ట్రాంగ్ కంటెస్టెంట్ అయ్యేది. అంటే మీరు కూడా ఎప్పుడు ఏమన్నా ఉండరు కదా, సడన్ గా అందరూ అన్ని మాట్లాడుతుంటారు, మీకు బాధ అనిపించదు? ఒకసారి ఒకటి తప్పు జరిగినప్పుడు అమ్మాయి తప్పే, మన అమ్మాయి అయినా ఎవరు అమ్మాయి అయినా కూడా అలా ఉండాలి, అలా ఉండాలి. తప్పు జరిగినప్పుడు ఎవరికైనా తప్పే. సుమన్ శెట్టిది అమ్మాయి చూడడం సంచాలక డెసిషన్ తప్పైంది కదా. ఇప్పుడు మనీష్ లైక్ అన్నారు కదా వరస్ట్ కామనర్స్ అని చెప్పి ప్రియాని శ్రీజాని అనడం జరిగింది. ఏమనిపించింది మీకు అక్కడ? వరస్ట్ కామనర్స్ అని ఎట్లా చెప్తాడండి? తను కూడా ఒక కామనరే కదా. నీతో పాటు ట్రావెల్ చేసింది కదా అమ్మాయిలు కూడా, ఇద్దరు అమ్మాయిలు అనుకోండి, ఇంకా పవన్ అనుకోండి, ఎవరన్నా అనుకోండి. వరస్ట్ కామన్ అనేది ఎట్లా చెప్తాడు తను? కానీ చెప్పాడు, ఓకే చెప్పాడు అంతే. అంత స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ కదా ఇద్దరు. కొంచెం స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ లోపలికి వెళ్ళేటప్పుడు కూడా ముందు అనుకున్నారు వీళ్ళే స్ట్రాంగ్ ఉంటారు, వీళ్ళు గట్టి మాట్లాడతారు, వీరు ఇక్కడ దాకా ఉంటారు. బట్ ఈయన వచ్చి వెళ్ళాక కామనర్ లోనే ఒక పర్సన్ వచ్చి కామనర్ అనడం అనేది ఎంతవరకు కరెక్ట్? అది ఆయన మాటకు డిపెండ్ కాలే, ఒప్పుకోలేదు, ఆయన కోపం వచ్చింది. ఆయన ఉండేది ఆయన చెప్పుకున్నాడు, అది రాంగ్ తీసుకోలేదు. ఆయన నీ ఇష్టం, నీకు తోచింది నువ్వు చెప్పినావు. కానీ గేమ్ లో కానీ మీరు అబ్జర్వ్ చేయండి, అందరి తరఫున ఓన్ గా తీసుకొని ఫైట్ చేస్తుంది పాయింట్ బట్టి. కానీ అదే ప్రాబ్లం అవుతుందా? ఏమీ కాదు, అవుతుంది ఒక్కొక్కసారి అనిపిస్తుంది. ఒక రకంగా ఆలోచిస్తారు అంతే. మళ్ళా వర్షన్ గానీ ఎక్స్ట్రా మాట్లాడదు, పాయింట్ కాడిగా మాట్లాడి కట్ అవుతుంది. నాకు ఈ వీకెండ్ కూడా నాగార్జున సార్ శ్రీజాని ప్రియాని లేపి మాట్లాడుతూనే ఉంటారు, ఎందుకు అలా అరుచుకొని ఉండు. అదొకటే, ఏం లేదులేండి. క్యాప్టెన్సీలో అరవడం వల్ల క్యాప్టెన్సీలో ముందు కొంచెం ఒకసారి ఎలిమినేషన్ టైంలో క్యాప్టెన్సీ ఇవ్వలేదనే ఒక్క దాని మీద మనసులో సెట్ అవుతాయి. ఫస్ట్ హీట్ ఆఫ్ మూమెంట్. వాయిస్ విషయంలోకి వస్తే స్టార్టింగ్ వెళ్ళేటప్పుడు జనాలందరూ అదే వాయిస్ ని ఇష్టపడ్డారు, అందరూ అదే వాయిస్ ని ఇష్టపడ్డారు. వాయిస్ చూస్తారా మీరు? అవి అన్ని చూస్తుంటాము, అన్ని కామెంట్స్ అన్ని వింటారు, కామెంట్స్ వింటాము, ట్రోల్స్ కూడా చూస్తుంటాము. ట్రోల్స్ కూడా చూస్తారా? ఎందుకంటే బాధ అవుతుంది. ఎవరు ఎట్లా తీసుకుంటున్నారు అనేది కూడా తెలియాలి కదా మనకి. మీరు ఏం చేసేవాళ్ళు అంకుల్? మీకు జాబ్? బిజినెస్ అంటే మీకు మంచి, అంటే అందరి మైండ్ ని అర్థం చేసుకున్న మైండ్ మీకు ఉంది బాగా, అంటే సిచ్యువేషన్స్ ని. అంటే మన బిజినెస్ కాబట్టి 10 మంది 10 కస్టమర్లు వస్తుంటారు, ఒక్కొక్క మైండ్ సెట్ ఒక్కొక్క రకంగా ఉంటుంది. అందరినీ చూసుకొని మనం కాంప్రమైజ్ అయితేనే బిజినెస్ చేయగలుగుతాం. ఆయన కస్టమర్ మెంటాలిటీ ఒక రకం ఉంది, కస్టమర్ మెంటాలిటీ ఉంది, వాళ్ళతో చేస్తాం మీరుతో చేయమని లేదు కదా. అందరిని బట్టి పోతేనే బిజినెస్. అలాగా మీకు ఎక్స్పీరియన్స్ మనకు అలవాటు. ఫస్ట్ నుంచి కూడా మా అమ్మాయిని మేము స్ట్రాంగ్ గానే పెంచాం చూడండి. తప్పు జరగడం కానీ కూడా కాకుండా కూడా అది కూడా ప్లస్ మళ్ళా ప్రతి ఒక్క విషయాన్ని అమ్మాయికి అమ్మాయే స్టాండ్ తీసుకొని హ్యాండిల్ చేసే కెపాసిటీగా పెంచాము.
తనంతలో తను స్టాండ్. దాన్ని మాత్రం మేము కరెక్ట్గా చెప్తాను. శ్రీజతో